బ్రేకింగ్ న్యూస్ తిరుమల వైకుంఠ ద్వార సర్వదర్శనం టోకెన్ల జారీ వ్యవహారం తీవ్ర విషాదాన్ని నింపుతోంది. టోకెన్ల కోసం ఊహించని రీతిలో భక్తులు పెద్ద ఎత్తున రావడంతో తోపులాట జరిగింది. అయితే ఈ ఘటనలో ఇప్పటికే 7గురు మృత్యువాత పడడం సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఈ దుర్ఘటనలో చనిపోయిన వారిలో 5గురు మహిళలు ఉండగా 2 పురుషులు ఉన్నారు. అస్వస్థతకు గురైన వారిని అంబులెన్స్లో తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. రుయా ఆసుపత్రిలో 20 మంది, స్విమ్స్ లో 9 మంది చికిత్స పొందుతున్నట్టుగా అధికారులు వెల్లడించారు. కలెక్టర్ వెంకటేశ్వర్, టీటీడీ ఈవో శ్యామలారావు వైద్య సేవలను పర్యవేక్షిస్తున్నారు. బాధితులు అంతా 40 ఏళ్ల పైబడిన వారినని చెప్తున్నారు. మృతుల్లో ఒకరు నర్సీపట్నంకు చెందిన బుడ్డేటి నాయుడు బాబుగా గుర్తించారు. మరొకరు తమిళనాడులోని సేలంకు చెందిన మల్లిగా గుర్తించారు. ఇక మిగతా వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ రోజు తెల్లవారుజాము నుంచే వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీకి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లు చేస్తుంది. 9 కేంద్రాల్లో 94 కౌంటర్ల ద్వారా టోకెన్లు జారీకి టీటీడీ సిద్ధం చేస్తుంది. అయితే నిన్న ఉదయం 10 గంటలకే తిరుపతికి భారీగా చేరుకున్నారు భక్తులు. అలిపిరి, శ్రీనివాసం, సత్యనారాయణపురం, పద్మావతిపురంలో ఏర్పాటు చేసిన భారీ క్యూ లైన్లో భక్తులు బార్లు తీరారు. బైరాగి పట్టేడ, విష్ణు నివాసం దగ్గర తొక్కిసలాట జరిగినట్టుగా చెప్తున్నారు. టోకెన్ల కోసం వచ్చిన భక్తులు రోడ్లపై గుమికూడకుండా బైరాగి పట్టేడ వద్ద ఉన్న పద్మావతి పార్కులో ఉంచారు. అయితే అక్కడ ఉన్న వారిలో ఒకరు అస్వస్థతకు గురి కావడంతో ఆసుపత్రికి తరలించేందుకు క్యూ లైన్ తెరిచినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే భక్తులు ఒక్కసారిగా దూసుకురావడంతో తొక్కిసలాట జరిగిందని వాపోతున్నారు. దీంతో భక్తులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. తొక్కిసలాటలో గాయపడిన బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. తొక్కిసలాట ఘటన తర్వాత రియా ఆసుపత్రిలో సీన్స్ దారుణంగా కనిపించాయి. చాలా మంది భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులు, వారిని తీసుకొచ్చిన కుటుంబ సభ్యులతో ఆసుపత్రి పరిసరాలు నిండిపోయాయి. క్యూ లైన్ల వద్ద సరైన భద్రతా ఏర్పాట్లు చేయలేదని మరికొందరు ఆరోపిస్తున్నారు. టోకెన్ల కోసం ఎంతమంది భక్తులు వచ్చారు? ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై స్థానిక సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో అంబులెన్స్ డ్రైవర్లు స్పందించకపోవడం కూడా మృతుల సంఖ్య పెరగడానికి కారణమని మండిపడుతున్నారు. తప్పు జరిగింది. ఈ క్యూ వదిలే ముందు ఆడ అంతా ఒక 20 మంది గార్డ్స్ పంపిస్తలే ఇదంతా ఇబ్బంది కాకుండా ఇది చాలా ఇబ్బంది అయింది. పట్టించుకుంటే కాదు, క్యూ వదిలే లోపల ఒక 20 మంది గార్డ్స్ పంపిస్తలే ఈ ఇబ్బంది కాకుండా మేము 10 గంటలకు వదిలేస్తాం, 11 గంటలకు వదిలేస్తామంటే అయిపోతుండే. ఇదంతా ఆరున పెట్టింది కదా, అది తప్పింది. అసలు ఏం బాగాలేదు. జనాన్ని అందరినీ పార్కులో కూర్చోబెట్టేసి ఒకసారి తలుపు వదిలేసి ఒకరి మీద ఒకరు మెనపడిపోయి తీసుకున్నారండి. ప్రాణాలు పోయేలాగా చేస్తారు. 3-4 పైన అది కాదు సార్. ఇది అయితే చాలా రాంగ్ పెట్టారు సార్. ప్రతి సంవత్సరం కూడా నీట్గా గుడిపైకి పంపించి టెంట్లు వేసి 30 గంటలు హ్యాపీ పడుకోబెట్టేవారు, టైం మీద ఫుడ్ ఇచ్చేవారు, నీట్ దర్శనం అయిపోయేది. ఈ ఎస్ఎస్డి టోకెన్స్ పెట్టి కంగాలు చేస్తారు సార్. సుమారు ఒక 6-7 మంది విపరీతమైన తొక్కిసలాట. గేట్లు వదిలేటప్పుడు అత్యుత్సాహంతో భక్తులందరూ కూడాను తొందరగా పోయి టోకెన్లు వేసుకోవాలా, క్యూ లైన్లో నిలబడుకోవాలనేటువంటి ఆతృతతో పోయినారు. కాబట్టి స్వల్ప తొక్కిసలాట జరిగింది. కొందరు కింద పడ్డారు. వాళ్ళందరినీ ఇక్కడ గవర్నమెంట్ వెంటనే స్పందించి దేవస్థానం వాళ్ళు రుయా నుంచి మన స్విమ్స్ నుంచి కూడా అంబులెన్స్లు పంపించారు. అందరినీ అంబులెన్స్లో కూడా ప్రథమ చికిత్స చేసి
హాస్పిటల్కి తీసుకెళ్లారు. భగవంతుని దయ వల్ల ఎవరికి ఇప్పటివరకు అయితే ఏమీ కాలేదు. అందరూ బాగానే మంచిగానే ఉంటారని చెప్పి కూడా ఆశిస్తాను. ఇప్పుడు ఉదయం నుంచి జనాలందరినీ కూడా వచ్చిన భక్తులందరినీ లోపల పెట్టారు. పెట్టడం వల్ల వాళ్ళంతా ఒకేసారి పోలీసు వాళ్ళంతా కూడా బయట ఉండి డోర్ ఓపెన్ చేయడానికి ఒకేసారి వచ్చి పడిపోయారు. జరిగిందంటే వాళ్ళని లోపలే ఉండి నిఘా పెట్టుకొని లోపలే ఉన్నటువంటి బ్యాచ్ డివైడ్ చేసి పంపించింటే సమస్య రాదు. ఉదయం నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా లోపలే పెట్టారు. సో ఒకేసారి క్రౌడ్ అంతా కూడా బయట రావడం వల్ల ఇది జరిగింది. చాలామంది ఇది చాలా దురదృష్టకరం. అంటే పోలీసులు మొత్తం వైఫల్యంగా ఉన్నారు. ఇక్కడ పోలీసులు కానీ ఇక్కడ కానీ ఏర్పాట్లు సరిగా చేసింటే సమస్య లేదు కదా. వచ్చిన వాళ్ళు వచ్చినట్లుగా క్యూ లైన్లో కూర్చొని ఆ సమస్య వచ్చిండేది కాదు. క్యూ లైన్లో కూర్చొని ఉదయం నుంచి తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, శ్రీకాకుళం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినంత లోపల కూర్చొని వచ్చిన లోపల ఏమైనా సదుపాయాలు కల్పించారో, తాగడానికి నీళ్ళు లేవు, అక్కడ లైట్లు లేవు, ఏమీ లేవు అక్కడ. కాకపోయినా అందువల్ల ఈరోజు దురదృష్టకరం జరుగుతుంది. పూర్తిగా కూడా పోలీసులు. మరోవైపు ఈ తొక్కిసలాటలో కుట్ర కోణం ఉందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అనారోగ్యంతో ఆయాసపడుతున్న వృద్ధురాలికి సాయం కోసం సిబ్బంది గేటు తెరిచినట్టుగా చెప్తున్నారు. ఈ క్రమంలోనే తొక్కిసలాటకు 2 వ్యక్తులే కారణమని భక్తులు అంటున్నారు. ఆ 2 వ్యక్తులు ఎవరనేది పోలీసులు, టీటీడీ అధికారులు ఆరా తీస్తున్నారు. ఘటనకు ఉద్దేశపూర్వకంగా పాల్పడ్డారని అనుమానం వ్యక్తమవుతోంది. దాదాపు ఇక్కడ హెవీ క్రౌడ్ ఉన్నారని చెప్పని ఆ యాత్రికులకి నీళ్ళ బాటిళ్ళు కానివ్వండి అవన్నీ ఇద్దామని చెప్పి ఇక్కడే ఉన్నాం మేము. జస్ట్ ఆ గేట్ తీసే సమయంలో ముందు ఉన్న వాళ్ళందరూ ముందుకు రావడంతో ఈ తొక్కిసలాట జరిగింది. అంటే ఎంతమంది అస్వస్థతకు గురయ్యారు? ఎవరైనా ఇక్కడ చనిపోయిన పరిస్థితి ఉందా? ప్రతి ఒక్కరూ కళ్ళు తిరిగి పడిపోయారు. దాదాపు ఒక 15 నుంచి 18 మంది పడిపోయారు. అంబులెన్స్లు రావడం, అందరినీ అంబులెన్స్లో తీసుకెళ్లారు. హాస్పిటల్లో వాళ్ళకి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఒకరు చనిపోయారు అంటున్నారు, అది ఎంతవరకు నిజం? అది ఇక్కడైతే స్లో కోల్పోయాడు. అంటే ఇక్కడ చూడడానికి డాక్టర్స్ ఎవరు లేరు కాబట్టి అతను బ్రీతింగ్ తీసుకోవడం చాలా ఇబ్బంది, దానివల్ల చనిపోయాడని చెప్తున్నారు. కానీ హాస్పిటల్కి తీసుకెళ్ళారు. ఇక్కడే కాకుండా శ్రీనివాసంలో కూడా ఏదో జరిగింది ఇలాంటి? లేదండి, ఇక్కడ ఎందుకంటే ఈ గేట్లు వేయడంతో వాళ్ళకి కొద్దిగా ఇబ్బందికరంగా కలిగింది.